తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం నిరుద్యోగుల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అయితే నిరుద్యోగులు మాత్రం 19,000 పోలీస్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్తో శుక్రవారం తెలంగాణ బంద్కు నిరుద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది. కేవలం 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని, 19,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిందేనని నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రనాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు చాలా ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నియామక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, తమ ఆశలు నెరవేర్చాలని వారు కోరుతున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు ఈ బంద్కు మద్దతు తెలపాలని జేఏసీ పిలుపునిచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదలవుతుందని అంచనా. కానీ మొత్తం 14,645 నుంచి 19,000 వరకు పోలీసు ఖాళీలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగాల క్యాలెండర్ను అమలు చేయాలని నిరుద్యోగుల జేఏసీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ బంద్కు ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సహా పలు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి.